ఒకప్పుడు జెన్జీ అంటే అసలు వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళకి అసలు వాల్యూ అంటే తెలియదు, ఎథిక్స్ ఉండవు, మోరల్స్ ఉండవు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతా తెలుసా. జెన్జీ అంటే ఎప్పుడు మనం అనుకుంటాం ట్రావెల్స్, షాపింగ్, ఎంజాయ్మెంట్ ఇదే అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక అధ్యయనం చూస్తే మనం జెన్జీని కొంచెం కొత్తగా చూడాల్సిందే అనిపిస్తుంది. ఒక 5.2 లక్షల మంది ఆ, ఉద్యోగం చేస్తున్న జెన్జీకి సంబంధించిన వాళ్ళ యూపీఐ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి విశ్లేషిస్తే ఒక అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఇందుకు ఏంటి అవి అంటే, ట్రావెలింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ మంత్లీ శాలరీస్లో జస్ట్ 5% మాత్రమే ట్రావెలింగ్కి ఖర్చు పెడుతున్నారంట. మరి మిగతా డబ్బంతా ఎక్కడికి పోతుంది అనే కదా. ఎక్కడికంటే ముందుగా వాళ్ళ అవసరాలకి, జనరల్గా అందరికి అవసరాలు ఉన్నట్టు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఏదైనా బిల్లులు పే చేయడానికి, సబ్స్క్రిప్షన్లకు ఒక 20%, ఇంకా కిరాణా సరుకులు తీసుకొస్తారు కదా ఒక 15%, అండ్ ఆర్థిక సేవలకు ఒక 12%, షాపింగ్ ఒక 11%, ఇంకా ఫుడ్కి వచ్చేసి 11% ఇట్లా ఖర్చు చేస్తున్నారంట. అంటే వాళ్ళ సంపాదనలో మొత్తం పెద్ద భాగాన్ని అవసరాలకి కేటాయిస్తున్నారు వాళ్ళు. అంటే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ అవసరాలపై ఖర్చు కూడా అలా పెరుగుతుందంట. 18 నుంచి 23 ఇయర్స్ ఉన్నప్పుడు 50% ఉంటే 24 నుంచి 29 ఇయర్స్ వచ్చేసరికి 59% చేరుతుందంట అది. అంటే జెన్జీ అంటే కేవలం లైఫ్ ఎంజాయ్మెంట్ చేయడం మాత్రమే కాదు, సంపాదన, అవసరాలు, బడ్జెట్ అన్నింటిని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం కూడా నేర్చుకుంటున్నారు. సో మొత్తానికి సో మనం జెన్జీని అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. వాళ్ళు మారడం కాదు, వాళ్ళ ఆలోచన విధానమే మారుతుంది. సో ఇది నిజంగా శుభ పరిమాణం అని చెప్పొచ్చు. గ్రేట్ కదా. అంటే మన ఆలోచన మనం మార్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ని ఇప్పుడు మనం మార్చుకోవాలి. రైటా?